गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం ప్రార్థన గురించి నిన్న 2 విషయాలు చెప్పుకుంటూ రిసీవింగ్ సెంటర్, వినేవారిలో రిసీవింగ్ సెంటర్, చెప్పేవాడిలో గివింగ్ సెంటర్ మేల్కొనటము అన్నట్లుగా చెప్పాము. అది ఎట్లా సాధ్యపడుతుంది అంటే మనం శ్వాస ఊపిరి పీల్చడం వదలటం, దాని ద్వారా మనం చేరుతూ ఉంటుంది.
ద గ్రేట్ బ్రెత్ అని మనకి సీక్రెట్ డాక్టర్లో చెప్పారు. మహాశ్వాస. ఆ శ్వాస ఆధారంతోనే మనం రిసీవింగ్ సెంటరు, గివింగ్ సెంటరు, ఎందుకంటే మన ఇద్దరిని నడిపేది ఇంకొకటి ఉంది. అది మన ఇద్దరిలోనూ ఆ శ్వాస ప్రక్రియని చేస్తూ రిసీవింగ్ సెంటరు, గివింగ్ సెంటర్ చక్కగా మేల్కొనేటట్టు చేస్తున్నాను. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 11వ పాఠము 7/9/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితం, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి కొరకు మేడం హెలెనా పూనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములోని భౌతికతలో కూరుకుపోయిన మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకమును నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితం, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకం దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితములో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుతున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో పోస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరికీ నమస్కారం. ఎందుకంటే సామాన్యంగా ఈ సబ్జెక్ట్ అన్నా కానీ ఈ విషయాలకి సంబంధించి, సృష్టికి సంబంధించి, సృష్టి మూలానికి సంబంధించి, సృష్టి ఎలా ఆవిర్భవించింది, ఈ విషయాల పట్ల అంతగా ఆసక్తి మనకి ఉండటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ జరిగేవి, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా మనకి జరిగే బాధలు, కష్టాలు, వీటికి సంబంధించి మనం ఎట్లాగా అభివృద్ధిలోకి రావాలి, ఎలా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి,
కొనే ఆ దైవానుభూతిలోకి ఎలాగ వెళ్ళాలి, ఇవి అయితే మనకు బాగుంటుంది ఇంట్రెస్ట్ గా వినటానికి అనే ఒక ఇది ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మూల పదార్థం. అందువల్ల దాన్ని తెలుసుకున్నాం అనుకోండి, అది ఎట్లా వచ్చింది, కిందకి ఎలా దిగింది తెలుసుకుంటే అప్రయత్నంగా ఇవన్నీ ఎగిరిపోతాయి. ఈ చుట్టూ ఉన్నాయన్నీ అసలు మనకి లెక్కలోకే రాదు. మొత్తం ఒక పిండి ముద్ద, ఒక ముద్ద అయిపోయింది, ఇంకేం లేదు. అట్లాగా మనం ఓన్లీ అండర్స్టాండింగ్ దాని గురించే మనకి సీక్రెట్ డాక్టర్ లో 39వ పేజీలో ఏం రాశారంటే, ద సీక్రెట్ డాక్టర్ లో మ్యాన్ మే ఎస్కేప్ ద సఫరింగ్స్ ఆఫ్ రీబర్త్స్ అండ్ ఈవెన్ ద ఫాల్స్ బ్లిస్ ఆఫ్ దేవచన్ by obtaining wisdom and knowledge, which alone can dispel the fruits of illusion and ignorance. స్పష్టంగా చెప్పారు ఇక్కడ మనం బ్లావెట్స్ కి సీక్రెట్ డాక్టర్ లో 39వ పేజీలో స్పష్టంగా మనకి సందేశం ఇచ్చారు. ఏమని? మ్యాన్ మే ఎస్కేప్ ద సఫరింగ్స్ ఆఫ్ రీబర్త్స్ అండ్ ఈవెన్ ద ఫాల్స్ బ్లిస్ ఆఫ్ దేవచన్. రక్షింపబడొచ్చు మనం ఎట్లాగా? ఈ బంధనాల నుండి, ఈ కష్టాల నుండి, ఈ పునర్జన్మ, మరణించటము, మరలా పుట్టటము, మరణించటము, ఈ మధ్య కాలంలో జన్మించి మరణించే మధ్యలో ఎన్నెన్నో కష్టాలు, దుఃఖాలతో ఇలాగా జీవితాన్ని గడపటం, వీటన్నిటి నుంచి ఇవి మనం చేసే పనులు మళ్ళీ మనల్ని బంధించటం, ఆ పనుల యొక్క ఫలితంగా ఒక ప్రేరణగా మరలా జన్మించటం, మరలా ఆ పనుల ఫలితాలు మన ఎదురుగా నిలబడటం, మనకి మనం చేసిన మంచి పనులకి సుఖము, చెడ్డ పనులకి కష్టాలు మనకి ఎదురుపడటం, ఈ విధంగా వీటితో దొర్లుకుంటూ అలాగ వెళుతున్నాం. వీటన్నిటి నుంచి మరి ఎలాగా బయటపడటం? బై అబ్టైనింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఓన్లీ అండర్స్టాండింగ్. నాలెడ్జ్ అంటే మనకి రెండు విషయాలు ఎక్కడ వచ్చినాయి. నాలెడ్జ్ అంటే మన చుట్టూ జరుగుతున్నవి. మనం ఈ కాలేజీలో, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ ఎక్కడైనా మనకి నేర్పబడేది ఏమిటి? మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి. అలాగే మనం న్యూస్ పేపర్ చూసినా, మాట్లాడుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు, ఏదైనా కానీ మొత్తం మన చుట్టూ ఉన్న విషయాల గురించే. అది నాలెడ్జ్ కిందకు వస్తుంది అనమాట, విజ్ఞానం. అది మరి విజడం అని ఉంది. మరి ఇదంతా తెలుసుకుంటున్న మన సంగతి ఏంటి? మనం ఊరికే దాని గురించి దీని గురించి గందరగోళంగా మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడే మనం ఏంటి, మన సంగతి ఏంటి అని తెలుసుకోవటానికి తెలిపేది విజడం. ఆ తెలిపేది దాన్ని విజడం, జ్ఞానము అంటారు అనమాట. స్వస్థితిని తెలిపేది, అసలు నువ్వెవరివి అన్నది తెలిపేది. కాబట్టి నాలెడ్జి వల్ల మనకి చాలా తక్కువ విషయాలుగా ఉంటుంది, చాలా తక్కువ ఉపయోగంగా. విజడం అనేటప్పటికల్లా మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోవడానికి వీలవుతుంది అనమాట. అందుకే మనం ప్రథమ వాక్యంగా ఏమి ఇచ్చారనమాట? గ్రంథము యొక్క ప్రథమ వాక్యంగా, ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనము ఒకటి నేటికి నీ ఉన్నది. ఆ తత్వదర్శనం, తప్పిపోయిన తత్వదర్శనం, అది విజడం అన్నమాట. తత్వం, తత్వము. తత్వము అంటే రెండు పదాలు కలిసిన, రెండు పదాలు కలిసిన మాట అనమాట. తత్, త్వం. తత్ అంటే ఇంగ్లీష్ లో దట్ లాగానే అది. త్వం నేను, లేకపోతే నీవు. త్వం నీవు, తత్ అది. అదే నీవై ఉన్నావు, అదే నీవు, వేరే ఏం లేదు. ఈ మొదటి లోకానికి, బ్రహ్మలోకానికి ముందున్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, మూల పదార్థం, అదే కదా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా దిగింది. మరి భూలోకంలో ఉన్నది ఏంటది? అదే, అదే ఇది అని ఆ విషయాన్ని మనకి వివరించేది విజడం అన్నమాట. కాబట్టి మనం నాలెడ్జ్, అయితే నాలెడ్జ్ ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది.
ఇది అదే ఇదని మనకి ఎలా తెలిసింది? మన చుట్టూ జరుగుతున్న విషయాలు, ఈ లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి, నాలెడ్జ్ ద్వారా, విజ్ఞానం ద్వారా మనం కొంత తెలుసుకుని అది మనం మన స్వస్థితిలోకి వెళ్ళడానికి ఉపయోగపడేటట్టు మార్చుకుంటున్నాం. కాబట్టి ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే మన స్థితిని తెలుసుకోవడానికి, మన స్వస్థితి తెలుసుకుని స్వస్థితిగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం నిన్న 7 లోకాలు, వాటిలో ఉన్నటువంటి వివిధ రకాల సమూహాలతో ఉన్నటువంటి అణువులతో ఉన్నటువంటి వివిధ పదార్థాలు, వివిధ వస్తువులు, వివిధ రూపాలు అవన్నీ ఎలాగ ఉన్నాయో ఏంటో చూసాం. అలాగే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వేడి చేయటం ద్వారా, అంటే 7 తరగతుల ద్రవ్యముతో కూడిన భాగములు క్రింద నుంచి, అనగా అతి చిక్కనైన దాని నుంచి వరుసగా ఘన పదార్థ నిర్మిత భాగము, ద్రవ పదార్థ నిర్మిత భాగము, వాయు పదార్థ నిర్మిత భాగము, ఈతరు నిర్మిత భాగము, సూక్ష్మయేతరు నిర్మిత భాగము, స్థూల అణు నిర్మిత భాగము అయి ఉన్నది. అన్నిటికన్నా సూక్ష్మమైనది అన్నమాట అణు నిర్మిత భాగం, అన్నిటికన్నా స్థూలమైనది ఘన పదార్థ నిర్మిత భాగం. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒక ఇటుకల్లాగా చేసి మనకి ఈ రూపాలుగా ఏర్పడుతున్నాయి అన్నమాట. ప్రతి లోకంలోనూ నివసించు భూతములు ఉన్నవి. ఇదంతా స్టేజీ తయారు చేయటం, దానికి సంబంధించి కొంతమంది ఉండేటట్టుగా చూడటం, కొన్ని రూపాలు. ఇదంతా కూడా దేవుని 3 మూర్తులని చెప్పుకున్నాము. 3 మూర్తుల్లో 3వ మూర్తి నుంచి వచ్చిన ప్రసారం అన్నమాట. ఇది 7 శక్తి ప్రసారాలుగా వచ్చిందనమాట ఆయన నుంచి. 3వ మూర్తి నుంచి 7 శక్తి ప్రసారాలుగా వచ్చి మనకి ఈ భూలోకం ఏర్పడింది. అంటే భూలోకం ఏర్పడాక ముందు 6 లోకాలు కూడా క్రమ పద్ధతిలో బుద్భుదాలు ఎన్నైతే ఉన్నాయో 49 స్క్వేర్, 49, 49 స్క్వేర్, 49 క్యూబ్, 49 to the power of 4, to the power of 5, to the power of 6 అట్లాగా వచ్చుకుంటా వచ్చినాయి అన్నమాట. అక్కడ పెద్దగా మార్పులు ఏం లేవు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక కిందకి దిగటానికి లేదు, ఇంకా అయిపోయింది, దారి మూసుకుపోయింది అనమాట. ఇక దారి లేదు ఇక్కడ, ఇంకా కిందకి దిగే దారి లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళటమే, మళ్ళీ పైకి. ఎక్కడి నుంచి అయితే దిగొచ్చామో ఇక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళటం అనేది ఇక్కడ ఏర్పాటు. సో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ భూలోకంలో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని రకరకాల మార్పులు, రకరకాల ఏర్పాట్లు. మిగతా లోకాలలో ఆ ఏర్పాట్లు కానీ అట్లా అన్ని మార్పులు కానీ ఉంటావు అన్నమాట. ప్రతి లోకంలోనూ నివసించు భూతములు ఉన్నారు. ఆ భూతముల ఇంద్రియములు సామాన్యముగా నవి నివసించు లోకమునందలి చలనములకే ప్రతిచలించు. అందరికీ అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళకి ఇంద్రియాలు ఉంటాయి, పంచేంద్రియాలు అన్ని మనం ఏదైతే అనుకున్నాం. ఇంకా పై లోకాల వాళ్ళకి ఇంకా అదనంగా ఉంటాయి ఇంద్రియాలు. ఆయా లోకాలకి సంబంధించినటువంటి చలనాలకే అవి ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఈ పృథ్వీ లోకంలో మనమందరము ఉన్నట్లు ఉండు మనుషుడు తన చుట్టూన గల పృథ్వీ పదార్థముతో సంబంధించిన చలనముల వల్లనే చూచును, వినును, స్పృశించును. ఈ పృథ్వీ అంటే మనకి ఏమవుతా ఉంది, చిక్కదనం పెరిగే కొంది వేగం తగ్గుతా ఉంది. కాబట్టి ఆ చలనాల యొక్క వేగము చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. తక్కువ చలన వేగంతో ఉన్నటువంటి దాన్నే మనం స్పందించగలం, దాన్ని రిసీవ్ చేసుకోగలం అన్నమాట. అందుకే మనకి ఆ సూక్ష్మ విషయాలు చెప్తుంటే అంతగా మనకి దాని కేసు వెళ్ళటానికి ఆసక్తి కనపడదు మనకి. ఎందుకంటే స్పందించలేము మనం దేనికి వరకు స్పందించగలము? ఈ భూలోకానికి సంబంధించిన తక్కువ చలనం, ఆ ముతక చలనాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ చలన వేగంతో ఉన్నటువంటి వాటి స్పందనలకే మనం స్పందించగలుగుతాం అన్నమాట. చలనముల వల్లనే చూచును, వినును, స్పృశించును.
ఆ చిక్కని లోకంలో నోతప్రోతముగా దూరి ఉన్న కామలోకము, ఇక్కడ కామలోకం ఉంది, కానీ వాటికి సంబంధించినటువంటి మనకన్నా కొంచెం వేగం పెరిగింది. అక్కడ చిక్కదనం ఉంది కానీ చిక్కదనం తగ్గి కొంత మేరకు వేగం పెరిగింది. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి చలనాలు మార్పు వచ్చింది. భూలోకంలో ఉన్న చలనాల కల్లా కొంచెం వేగం పెరిగింది. అక్కడ వేగం పెరిగేటప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనమాట. నోతప్రోతంగా దూరి ఉన్న కామలోకము, మానసిక లోకము మొదలైన ఇతర లోకములు కూడా వాని చుట్టూ నుండును, కానీ సామాన్యముగా ఆ లోకములలోని పదార్థముల యొక్క చలనమునకు వాడు ప్రతిచలించడు. మనందరం కూడా వాటికి సంబంధించి ప్రతిచలించడం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ప్రతిచలించజాలడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిక్కదనము, అక్కడ ఉన్నటువంటి వేగము వేరుగా ఉంది భూలోకానికి వాటికి సంబంధించి. మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకానికి సంబంధించిన వాటికే మనం ప్రతిస్పందించగలుగుతాం అన్నమాట. భౌతిక శాస్త్ర పరిశోధనల వల్ల ఊదా రంగునకు అవతలి రంగు అల్ట్రా వైలెట్ వెలుతురున్నట్లు మనకు తెలియను, కానీ దాని చలనములచే మనము చూడజాలం. కానీ మరి ఒక రీతి నిర్మాణము గల ఇంద్రియముల కలిగి ఆ వెలుతురులో చూడగల ప్రాణులు గలవు. ఇక్కడే భూలోకంలోనే వాటిని చూడగలిగినటువంటి అటువంటి నిర్మాణం ఉన్నటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి ప్రాణులు కూడా ఉన్నాయన్నమాట. పృథ్వీ లోకంలో నివసించిన ఒక ప్రాణి ఆక్రమించిన చోటునే మనం అంతకుముందే చెప్పుకున్నాం కదా, అణువులకి మధ్యన ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది, శూన్యం ఎక్కువ ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమిటి, వాటి మధ్యలో నుంచి వీళ్ళు ఆ పైకి వెళ్లే కొద్ది చిక్కదనం తగ్గిపోతా ఉంది, వేగం పెరుగుతూ ఉంది, కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతారు. మనది చిక్కదనం ఎక్కువ కాబట్టి మనం వెళ్ళాలంటే చోటు కావాలి, అందుకని మనం ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాం. మనకి మహాత్ములు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి, మంచం ఇటు ఉంటుంది, ఈ మంచం యువతల నుంచి మంచం అవతలకి మనమైతే ఏం చేస్తాము, మంచం ఎక్కడన్నా వెళ్తాము, లేకపోతే మంచం చుట్టూ తిరిగి వెళ్తాం అటువైపుకి. కానీ మహాత్ములు ఏంటి, ఆ అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు మామూలుగా మంచం అసలు అడ్డం లేనట్టుగా, అక్కడ మంచం లేకుండా ఖాళీగా ఉంటే ఎలాగ వెళ్తామో మనం, అట్లాగా మంచంలో నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. మంచం అడ్డం రాదు వాళ్ళకి, అట్లా వస్తువులు అడ్డం రావు, ఎందుకంటే సూక్ష్మంగా అయిపోతారు వాళ్ళు. కామలోకంలో మానసిక లోకానికి సంబంధించి అట్లాగా వాళ్ళ శరీరాలని మార్చుకుని ఆ మాదిరిగా వెళ్ళిపోతారు అనమాట. పృథ్వీ లోకంలో నివసించిన ఒక ప్రాణి ఆక్రమించిన చోటునే కామలోకంలో నివసించిన ఇంకొక ప్రాణియు ఆక్రమించి ఉండవచ్చు, కానీ వానిలో ఒకటి రెండవ దాని యునికిని బొత్తిగా నెరుగనే ఎరుగదు. అంటే మనలో నుంచి ఇంకొక ప్రాణి వెళ్తున్నా కానీ మనకి తెలియదు. ఒకటి రెండవ దాని స్వేచ్ఛా విహారమునకు ఎంత మాత్రము నడ్డు రాదు. ఈ నిమిషమునందు ఈ సూక్ష్మ లోకములు మనకు కనిపించుతున్న ఈ లోకము మనకెంత సమీపంలో ఉన్నదో, ఈ భూలోకం ఎట్లాగైతే మనకి మొత్తానికి అందుబాటులో ఉండి మనం దాంట్లో ఉంటా మనకి ఎంత దగ్గరగా ఉందో, అంత సమీపముగా మనను చుట్టి ఉన్నవి మిగతా 6 లోకాలు, బ్రహ్మలోకం మొదలుకొని మొత్తం మనల్ని చుట్టూన్నాయన్నమాట. ఎందుకని బ్రహ్మలోకంలో నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా బ్రహ్మలోకంతో కనెక్ట్ అయ్యింది. బ్రహ్మలోకం లేకపోతే ఇంకా భూలోకం లేదు. కరెంటు తయారయ్యే చోటు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే చోట నుంచి మన ఇంట్లో బల్బు వరకు కరెంటు పాస్ అవుతేనే, ఆ సంబంధం ఉంటేనే మనకి ఇక్కడ బల్బు వెలుగుతుంది. అట్లాగే బ్రహ్మలోకం నుంచి మనకి సంబంధం ఉంటేనే మనం ఇక్కడ ఇవన్నీ మన కార్యక్రమాలు, కార్యకలాపాలు, వ్యాపారాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ నిమిషమునందు ఈ సూక్ష్మ లోకములు మనకు కనిపించుతున్న ఈ భూలోకము మనకెంత సమీపముననున్నదో అంత సమీపముగా మనను చుట్టి ఉన్నది. ఆ లోకవాసులు మనలో నుంచి ఇటునటు దూరిపోవచ్చున్నారు.
కానీ మనము వారిని గురించి బొత్తిగా నెరుగనే ఎరుగము. వీటి గురించి మనకి అంత డీటెయిల్స్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ చిక్కుబడిపోతాం వీటిల్లో. ఈ విషయాలు తెలుసుకుంటా ఇవన్నీ తెలుసుకుంటున్నాం అనుకోండి, అసలైన మన తప్పిపోయిన తత్వ దర్శనం అలాగే ఉండిపోతుంది. అది దొరకదు మనకి. అంటే నాలెడ్జి ఎంతవరకు, ఓహో ఇట్లా ఉందా, ఈ కూర్పు, ఈ అమెరికా ఈ విధంగా ఉంది అన్నమాట అని తెలుసుకోవడం వరకే. తెలుసుకునే ఫైనల్ గా మనకి తెలియదేంటి, బ్రహ్మలోకము భూలోకము పూర్తిగా సంబంధించిందే. బ్రహ్మలోకమే భూలోకంగా దిగింది. ఇక్కడ భూలోకం అని ఎందుకు అంటున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఆ చలన వేగము గాని చిక్కదనము గాని దాన్ని బట్టి ఆ భూలోకము అన్నాం. ఆ చలన వేగమే ఆ చిక్కదనమే దాన్నే ఆ భూలోకం బ్రహ్మలోకం అంటున్నాం. తక్కువ చిక్కదనము ఎక్కువ వేగము అనేటప్పటికల్లా బ్రహ్మలోకం, ఎక్కువ చిక్కదనము తక్కువ వేగము భూలోకం. అంతకంటే ఇంకేం లేదు. స్థితి భేదం. భూలోకమే మన బ్రహ్మలోకమే భూలోకంగా దిగింది. నీరే మంచుగడ్డ కట్టింది. 2 వస్తువులు లేవు. 7 లోకాలు విడివిడిగా లేవు. ఒక లోకంలో నుంచే ఒక లోకం ఇట్లాగా ఉన్నాయి. అంతవరకు మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మన పరిణామం ఇప్పుడు భూమి అను మండలము మీద కేంద్రీకృతమై ఉన్నందున మనం మానవులుగా ఉన్నాం కాబట్టి మానవుడి యొక్క స్థితి ఏంటి, లాస్ట్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక ఊర్ధ్వముఖ ప్రయాణం. ఇప్పటి వరకు అధోముఖంగా దిగాము, పూర్తిగా దిగిపోయాం. ఇక చాలు, ఇంకా దిగటానికి లేదు. ఇంకా ఇక్కడి నుంచి ఊర్ధ్వముఖ ప్రయాణమే మనకి. ఆ మండలముతో సంబంధించినంత వరకు మాత్రమే ఈ ఊర్ధ్వలోకములను గురించి చర్చించేద్దాం. అంటే ఇప్పుడు మనం ఇక ప్రయాణం చేయాల్సిన, ఎందుకో ఇవన్నీ మనం చర్చించుకుంటున్నాం. ఊర్ధ్వలోకాల గురించి, మనకు కనపడని లోకాల గురించి, మనకి తెలియని లోకాల గురించి, చెప్పిన అర్థం కాని లోకాల గురించి మనం ఎంత చెప్పినా కానీ అట్లాగా అనే కానీ మనకి ఆ భావన రాదు కదా. దాన్ని చూసిన భావన కానీ, దాన్ని విన్న భావన కానీ, దాన్ని అనుభవించిన భావన కానీ రాదు మనకి. మరి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే మనం ఆ ఊరు వెళ్ళబోతున్నాం, ఆ లోకాలకి వెళ్ళబోతున్నాం మనం. ఇక అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకుంటే వాటిని గురించి చెప్పుకుంటాం. ఇదిగో ఈ ఊళ్ళు దాటి వెళ్ళాలి, మధ్య మధ్యలో ఈ ఊళ్ళు వస్తాయి, మనం చేరే ఊరికి మధ్యలో ఈ ఊళ్ళు ఉన్నాయి, ఈ ఊళ్ళల్లో ఇదిగో ఇట్లాగా ఉన్నాయి విశేషాలు ఇవి అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పుకుంటాం, గందరగోళపడకుండా. అట్లాగే మనం వెళ్ళబోయే లోకాలు అన్నమాట ఇవి. ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయబోతున్నాం, ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. అంతా పెట్టే బేడ సర్దుకున్నాం, టికెట్లు రిజర్వ్ అయినాయి, ఇక ఎక్కటమే, మనం బండి ఎక్కటమే అన్నట్టుగా ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి మనం వెళ్ళబోయే లోకాలు, వాటి గురించిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. అది అందుకని చర్చిస్తున్నాం మనం. ఆ మండలముతో సంబంధించినంత వరకు మాత్రమే ఈ ఊర్ధ్వలోకములను గురించి చర్చించేద్దాం. మళ్ళీ ఇంకోటి కూడా ఏంటి, ఇప్పుడు 7 లోకాలు అనుకుంటున్నాం కదా, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 ఉపవిభాగాలు, 7 లోకాలు ఉంటాయి. మళ్ళీ ప్రతి దానికి కూడా బ్రహ్మలోకానికి కూడా మళ్ళీ భూలోకం దాకా అక్కడ 7 ఉపలోకాలు ఉంటాయి, ఉపవిభాగాలు. అట్లాగే ఆధ్యాత్మిక లోకంలో 7 ఉపవిభాగాలు. అట్లాగే ఇంకా దిగువకు వచ్చే కొంది అంతర్వాణి లోకం, మానసిక లోకం, ఇలాగ దిగువకు వచ్చే కొంది ప్రతి దాంట్లో కూడా 7 ఉంటాయి. మళ్ళీ ఈ భూలోకంలో కూడా మళ్ళీ 7 లోకాలు. ఈ భూలోకం మొదలు పెట్టుకుని బ్రహ్మలోకం దాకా ఉపవిభాగాలు అన్నమాట. ఇప్పుడు వాటిని గురించి చెప్పుకుంటున్నాం మనం. మరి ఈ దాటితేనే కదా అక్కడికి వెళ్ళటానికి. మనం కామలోకానికి, అసలైన కామలోకానికి మనం చేరాలి అంటే ఈ 7 ఉపవిభాగాల కాలం, ఈ బ్రహ్మలోకం దాకా వెళ్ళి అప్పుడు కామలోకానికి వెళ్ళగలుగుతాం. నేరుగా కామలోకానికి వెళ్ళటానికి దారి లేదు, నేరుగా వెళ్ళటానికి లేదు. మళ్ళీ 7 ఉపవిభాగాలు మనం ఇక్కడ, ఎందుకంటే మనం ప్రిపరేషన్ అన్నమాట. నేరుగా వెళితే తట్టుకోలేం. అక్కడ చలన వేగాలు వేరు, అక్కడ చిక్కదనం వేరు,
కాబట్టి క్రమక్రమంగా మనం నెమ్మదిగా ఇక్కడ తయారయ్యి బ్రహ్మలోకం దాకా వెళ్ళి మన యొక్క చలన వేగాన్ని, చిక్కదనాన్ని మార్పులు చేసుకుని అప్పుడు కామలోకానికి తగ్గట్టుగా చేసుకుంటే కామలోకంలోకి ప్రవేశించగలుగుతాం. ఆ కామలోకంలో కూడా మళ్ళీ 7 ఉపవిభాగాలు అవి కూడా చూసుకుంటే కామలోకానికి సంబంధించి పూర్తి చేసుకుంటాం ప్రయాణం. అట్లాగనమాట. ఒక్కొక్క లోకంలో ప్రయాణం పూర్తి అవ్వాలంటే 7 ఉపవిభాగాలు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు దీంట్లో చర్చించిన ఏవైనా సరే మొత్తం కూడా ఏంటనమాట, భూలోకానికి సంబంధించినటువంటి అంటే భూమండలము, దాన్ని మనం జంబూద్వీపము అన్నారు పురాణాల్లో, భాగవతంలో. అట్లా భూమండలానికి సంబంధించింది ఈ మొత్తాన్ని కలిపి భూమి, ఈ భూలోకము, దీనికి సంబంధించిన 7 ఉపవిభాగాలు మొత్తం కలిపి భూమండలము. ఈ భూమండలం గురించే మేము చర్చించాము అని చెప్తున్నారు అనమాట. వాటికి సంబంధించిన విషయాలే మనకు అందజేశారు అనమాట. ఎందుకంటే ఆ ప్రయాణంలోనే ఉన్నాం మనం. నేరుగా కామలోకానికి వెళ్ళటంలా మనం భూలోకానికి సంబంధించిన కామలోకానికి వెళ్ళబోతున్నాం అనమాట. అట్లాగే భూలోకానికి సంబంధించిన మానసిక లోకం, భూలోకానికి సంబంధించిన అంతర్వాణి లోకం, అట్లాగా భూలోకానికి సంబంధించిన బ్రహ్మలోకం, ఈ ఊర్ధ్వలోకములను గురించి చర్చించదాం. కనుక నేను ఇక ముందు కామలోకము అని వ్రాసినప్పుడు అది సౌర కుటుంబం అంతటిలోనున్న కామలోకం అనే కాక ఈ భూమండలం యొక్క కామ భాగం అని మాత్రం అర్థం చేసుకోవాలను. అంటే సౌర కుటుంబం మొత్తానికి కలిపి వేరే లోకాలు ఉన్నాయి, ఇదే కామలోకం. అయితే ఆ కామలోకం నుండి వెళ్ళటం లేదు మనం. ఇంకా ప్రస్తుతం భూలోకానికి సంబంధించిన కామలోకం దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ భూమండలం యొక్క కామ భాగము కూడా ఒక మండలమే, కానీ అది కామ ప్రకృతిచే నిర్మింపబడినది. అది మన కగుపడు ఈ గోళం ఆక్రమించిన చోటునే ఆక్రమించి ఉన్నది. కానీ అందులో పదార్థము మిక్కిలి తేలికైన తగ్గుట చేత, అంటే చిక్కదనము కొంచెం తగ్గుతుంది కదా. భూమండలం భూమి కన్నా భూలోకానికన్నా చిక్కదనం తగ్గటం వల్ల బరువు తగ్గింది. దానివల్ల ఏంటి, తేలికవుతుంది. కొంచెం తేలికవటంతో మన చుట్టూను అన్ని వైపులను భూమి యొక్క వాతావరణమును మించి చాలా దూరం వరకు వ్యాపించి ఉన్నది ఈ కామలోకం. అది చంద్రమండలం యొక్క సరాసరి దూరం వరకును వ్యాపించి ఉన్నది. కనుక భూమండలమునకు చంద్రమండలము 2,40,000 మైళ్ళ దూరమునను వాని కామ భాగములు చంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు కలియును, దూరముగా ఉన్నప్పుడు కలియకు. నేను మానసిక లోకమన్న పదమును దేని మధ్యమున మన భూమండలము తేలియాడుచున్నదో మానసిక ప్రకృతిచే నిర్మితమైనట్టు కామలోకము కంటెను పెద్దదైనట్టు ఆ గోళమునకు ఉపయోగించదు. ఇవన్నీ ఎక్కడున్నాయన్నమాట, మన చుట్టూరా ఉన్నాయి. అంతకంటే ఇంకను సూక్ష్మతరములైన మండలములను చూచిన ఎడల అవి ఈ జగత్తులోని ఇతర గ్రహ మండలముల యొక్క అనురూప సూక్ష్మ భాగములైన గోళములను తాకునంత పెద్దవి అయి ఉండదు. సూక్ష్మ ప్రకృతి నిర్మితములైన ఈ మండలములన్నీ మనలో భాగమై వాని దృశ్య భాగములతో కూడా సూర్యుని చుట్టూను తిరుగుచున్నది. విద్యార్థి భూమండలమనగా మధ్యనున్న ఈ చిన్న గోళము మాత్రమే అని భావించక, మనం ఉన్నటువంటి భూగోళం ఏదైతే ఉందో అదొక్కటే అని భావించకుండా ఒక దానిలోనొకటి దూరి ఉన్న ఈ లోకములన్నిటి సముదాయము అని భావించవాలి. ఈ 7 లోకాలతో కూడుకున్నటువంటిది ఈ భూమండలం. ఈ 7 లోకాలు తన చుట్టూ పరుచుకుని ఉన్నాయన్నమాట. 7 లోకాలు వాటి పదార్థ నిర్మాణాన్ని బట్టి, చిక్కదనాన్ని బట్టి దూరంగా ఉన్నాయి మనకి. కాబట్టి మనల్ని ఆవరించే ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి, భూమి కేంద్రంగా ఉన్నాయి అవన్నీ. అందుకనే భూకేంద్రక సిద్ధాంతం అనేది అదొకటి వచ్చింది. భూమి చుట్టూ అన్ని తిరుగుతాయి అన్నట్టుగా. అయితే ఇవన్నీ ఏంటంటే సబ్జెక్ట్ టు కండిషన్ లాగా మనకి కాంటెక్స్ట్
ఏ సందర్భంలో ఆ మాట చెప్పారు అది పోయింది. అందుకని మనకి ఇక్కడ కనిపించేది ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంటుందన్నమాట. కాంటెక్స్ట్ కూడా మనకి ముఖ్యమైపోయింది. కాలానికి కొంత చాలా వేల సంవత్సరాలు అయిపోవటంతో అసలు విషయం మరుగున పడిపోయి మనకి మన ఎదురుగా ఏది కనిపిస్తుందో దాంతో కంపేర్ చేస్తున్నాం. ఈ చెప్పిన విషయాలు, ప్రాచీనులు చెప్పిన విషయాలు ఏమైనా ఉంటే దీంతో కంపేర్ చేసి చెప్పేటప్పటికల్లా ఇదేమో దానికి దీనికి సరిపట్టలేదు, అది తప్పు అవి అని అనుకుంటుంటాం మనం. కానీ ఇప్పుడు చూడండి, మరి భూమండలం ఈ భూమిని కేంద్రంగా చేసుకుని భూమి చుట్టూ పరుచుకున్నాయి లోకాలన్నీ కూడా. అట్లాగే మానవుడు కూడా 7 శరీరాలతో నిర్మాణం అయి ఉన్నాడు. 7 శరీరాలు ఉన్నాయని మనం ప్రాణిక్ హీలింగ్ చేసిన వాళ్ళు కానీ, రేకి చేసిన వాళ్ళు కానీ ఇవన్నీ వాళ్ళకి ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. థియోసాఫీలో కూడా ఇవి బోధించారు. థియోసాఫీ గురించి తెలుసుకున్న వాళ్ళకి కూడా ఆ విషయాలు తెలుస్తాయి, వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తాయి. ప్రాణిక్ హీలింగ్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాలు ఎక్కడ ఉన్నాయి? వీడి చుట్టూనే, మానవుడు చుట్టూ. వాడికి ఒక అంగుళం మేర ఏదరికి డబ్బులు, దానికన్నా ఇంకా అవతలగా కామ శరీరము, దానికన్నా ఇంకా మానసిక శరీరము, ఇట్లాగా అల్లుకుని ఉన్నాయి చుట్టూ. వాడు నడుస్తూ వెళ్తున్నాడంటే ఈ 7 లోకాలు వేసుకుని వెళ్తున్నాడని, అంటే రావణాసురుడు వెళ్తుంటే 10 తలకాయలు వేసుకుని మోసుకుని వెళ్తున్నాడు అన్నట్టుగా అనమాట. ఇట్లాగా అయితే అవన్నీ మన కంటికి కనపడవు కాబట్టి మనం ఈ మన స్థూల శరీరం ఒక్కటే కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఒక్కదాంతోనే వాడు నడిచి వస్తున్నాడు అనుకుంటాం. కొంచెం దివ్య దృష్టి ఉన్నవాడికి ఏదరికి డబ్బులు కనిపిస్తుంది, కామ శరీరము కనిపిస్తుంది, మానసిక శరీరము కనిపిస్తుంది, దాంట్లో జరుగుతున్న మార్పులు, రంగులతో ఉన్నటువంటివి అవన్నీ తెలుస్తుంటాయి. వాడి యొక్క ఉద్వేగాలు, వాడి ఆలోచనలు, వాటికి సంబంధించి అక్కడ జరుగుతున్న మార్పులు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి అన్నమాట విషయం. సో ఇది మనకి సౌర కుటుంబ నిర్మాణానికి సంబంధించి ఈ లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి అంటే, మొదటి ప్రసారం ద్వారా, అంటే 3వ మూర్తి యొక్క 3 మూర్తులు ఉన్నారు. ఆ 3 మూర్తుల్లో ఒక ఆయన నుంచి ఈ ప్రసారం వస్తే ఇంతగా జరిగింది అనమాట, ఇంత వ్యవహారం జరిగింది. సో ప్రథమ ప్రసారంతో ఈ విధంగా జరిగింది. ఇక ఆ తర్వాత మరి స్టేజ్ ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. అన్ని రకాలుగా మనకి ఏది కావాలన్నా దానికి అనుగుణంగా అణువులు మారిపోయేటట్టుగా మనకి స్వరాష్టకంలో అదే అన్నారు. ఇక్కడ ఏంటి, మనకి రాగాలు, సంగీతానికి సంబంధించి మనకున్నవేది స్వరాలు, సప్త స్వరాలు, 7 స్వరాలు. వాటిని కొన్ని వందల వేల రాగాలు, ఆ రాగాలకి తగ్గట్టుగా దాన్ని పైకి కిందకి అలాగా మలుచుకోవడం. అట్లాగా ఈ పదార్థం మొత్తాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని లోకాల్లో పదార్థాన్ని కూడా ఆ మాదిరిగా, భూలోకంలో ఉన్న పదార్థాన్ని ఆ మాదిరిగా అన్ని రకాలుగా దేనికైనా కానీ సిద్ధం అన్నట్టుగా, ఏది కావాలంటే అది అన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇంకొకళ్ళు అది అలా చేయాలి అని అంటే, ఇక్కడ లేదన్న దొరకదండి అని అంటానికి లేదు, దొరకదు, లేదు, ఇది ఇంతేనండి అన్నది లేదు. ఇది ఏంటి అన్నమాట, అనంతం. మనకి ఫోన్ ఎట్లాగైతే ఏది అన్లిమిటెడ్ అని చూసారు, అట్లాగా అన్లిమిటెడ్, మీ ఇష్టం 24 గంటలు మాట్లాడుకోండి అన్నారు. కానీ 24 గంటలు మాట్లాడుకుంటామా? లేదుగా. అట్లాగే ఇది అన్లిమిటెడ్ అనమాట. ఇది దేనికైనా కానీ రెడీగా చేశారనమాట. ఇది సృష్టి అంటే. అట్లాగే తన యొక్క వ్యాపార క్షేత్రాన్ని కూడా మనకి ఎంత కావాలంటే అంత అన్నట్టుగా, ఇంకా ఎంతగానైనా రెడీగా ఉంది అక్కడ అవతల, అంతగా సరిహద్దు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ లోకాలన్నీ కూడా మనకి ఏది కావాలంటే అది రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు స్టేజీ తయారైపోయింది. ఆ స్టేజీ మీద మనం ఏ నాటకమైనా వేయచ్చు అన్నట్టుగా, ఏమైనా ఆడండి మీ ఇష్టం, రెడీ. అట్లా మొదటి ప్రసారం ఆ విధంగా రెడీ అయిపోయింది అనమాట. ఇక ఆ తర్వాత జీవ పరిణామం. ఇప్పుడు ఇక్కడ ఎలాగ పరిణామం జరుగుతూ ఉంది.
మరి 7 లోకాల్లోనూ జీవులు ఉన్నారన్నారు. వాళ్ళు క్రమక్రమంగా మరి మానవుడుగా ఒక్కసారిగా రాలేదు. మానవుడు ఈ మానవ స్థితి, నరస్థితి ఒక్కసారిగా రాలేదు. ఇది 7వ స్థితిగా వచ్చిన. అంతకుముందు ఇంకా ఎన్నో ఎన్నో జీవులు తయారయ్యి మనకి తెలిసి మినరల్ కింగ్డమ్ అంటున్నాం. మినరల్ కన్నా ఇంకా 3 స్థితులు ఉన్నాయి అక్కడ. అవి దాటిన తర్వాత మినరల్ ఖనిజ స్థితి, అక్కడి నుంచి వృక్ష స్థితి, అక్కడి నుంచి జంతు స్థితి, అక్కడి నుంచి నరస్థితి. ఇట్లాగా పరిణామం జరుగుతూ ఉంది. ఈ పరిణామం ఎలాగా జరుగుతూ ఉంది అంటే ఈ స్టేజీ మీద ఎట్లా జరుగుతూ ఉంది ఈ పరిణామము? ఎందుకంటే పరిణమిస్తేనే కదా ఇక్కడికి మనం కిందకి దిగాలంటే పరిణమించాలి. అభివృద్ధి ఏదైనా కానీ ముందుకి వెళ్ళాలి. ముందుకంటే పైన ఉన్నవాడు ముందుకంటే కిందకే ఇంకెక్కడికి వెళ్తాడు? వాడు టాప్ లో ఉన్నాడు, ముందుకి కదలాలి. శిఖరం మీద ఉన్నాడు ఒకడు, ముందుకు కదలటం అంటే కిందకి దిగటమే కదా. ఇంకా వాడు దిగాడు, మళ్ళీ వీడు ముందుకి కదలటమే అంటే మళ్ళీ పైకి ఎక్కటమే. ఇంకెక్కడికి వెళ్తాడు? ఇక ఇద్దరు ముందుకే కదులుతున్నారు. పైనుంచి దిగేవాడు ముందుకే కదిలాడు, కింద నుంచి ఎక్కేవాడు ముందుకే కదిలాడు. ముందుకు కదలటం అనేదే పరిణామం, అభివృద్ధి. అది ఎట్లా జరుగుతూ ఉంది ఈ ప్రథమ ప్రసారంలో తయారైన ఈ లోకాల్లో, ఈ 7 లోకాల్లో, ముఖ్యంగా భూలోకంలో ఎలా జరుగుతూ ఉందో ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ 7 లోకాలకి సంబంధించి ఒక క్లారిటీ, ఒక స్పష్టత. అంటే మనందరం కూడా ఒక ముద్దకి సంబంధించిన వాళ్ళం. ఇంతమంది, ఇన్ని భేదాలు, ఇన్ని అనేకత్వము ఉన్నప్పటికీ, రకరకాలుగా ఉన్నప్పటికీ మనందరం కూడా దేనికి సంబంధించిన వాళ్ళం? ఒక ముద్దకి. అంటే మూల పదార్థం ఏదైతే ఉందో, బ్రహ్మలోకం కూడా రాకముందు మూల పదార్థం సౌరమండలేశ్వరుడి దగ్గర ఒక మూల పదార్థం చేతికిస్తే ఆయన ఇక 7 లోకాలని చేసుకొచ్చాడు. అంటే ఆ మూల పదార్థానికి మనం సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ఇంకా ఎక్కువ తక్కువలు, మంచి చెడు ఏమీ ఇంకా మనం ఆలోచించడానికి లేదు. అందుకే మనం ఇట్లా ఈ అండర్స్టాండింగ్ లో మనకేంటనమాట, ఇక మిగతా విషయాలు మొత్తం పక్కన పెట్టేయటమే. ఇంకా సాధనలు అవి ఇవి మంచిగా మారటాలు ఏం లేదు, అప్రయత్నంగా అయిపోతాయి ఇవన్నీ. మనం సాధనలు చేసుకునే యోగాభ్యాసాలు, ఇటువంటి అన్ని అభ్యాసాలు ఇటువంటివి చేసుకుని ఎట్లాగైతే మార్పులు జరుగుతాయో అవన్నీ అప్రయత్నంగా జరుగుతాయి ఈ అండర్స్టాండింగ్ ద్వారా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడు ఏమవుతుంది, మనం నాలెడ్జితో పాటు విజడం కూడా ఒకేసారి తెలుసుకుంటున్నాం. నాలెడ్జి కూడా తెలుసుకుంటున్నాం, మన చుట్టూ ఏమున్నాయి, ఈ 7 లోకాలు ఎలాగా వచ్చినాయి, ఇదంతా విషయాలు తెలుసుకుంటున్నాం. దానితో పాటు విజడం అంటే ఒకదానికి మనం ఏంటి, ఆ ప్రశ్న కూడా సమాధానం. పదార్థానికి ఒక ముద్దకి సంబంధించిన వాళ్ళం, ఒక ముద్దలో నుంచి వచ్చిన వాళ్ళం, బ్రహ్మలోకానికి సంబంధించిన వాళ్ళం అన్నది మనకి చక్కగా మన ఇంటికి ఎదురొక్కాను. కాబట్టి ఇంకా అవతల వాళ్ళు మనల్ని భేదంగా చూడొచ్చు, అది వేరే విషయం. మన సంగతి ఏంటి, మనకి మొత్తం సమస్తము ఒక్కడే ఆ సౌరమండలేశ్వరుడు, ఆ పదార్థం అదే కనిపిస్తూ ఉన్నది. మన సంగతే మనం చూడటం. మరి అవతల వాళ్ళు కూడా చూడాలి కదండి అంటే అది వాళ్ళు చూస్తారు. అప్పుడు మనం నిన్న చూడలేదు కదా, ఇవాళ చూస్తున్నాం. అట్లా రేపు చూస్తారు. మన సంగతి ముందు మొదలెట్టుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మనం ఇట్లా ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి మరి సీక్రెట్ డాక్టర్ లో చెప్పినట్టుగా విజడం అండ్ నాలెడ్జ్ which alone can dispel the fruits of illusion and ignorance. ఎట్లా పోతాయి? ఓన్లీ బై obtaining wisdom and knowledge. అది చేస్తున్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఈ మార్గంలో మనం ఎక్కువగా సాధనల గురించి, అభ్యాసాల గురించి ఇవి పెద్దగా వివరించుకోం మనం. ఎందుకంటే ఏది తెలిస్తే సర్వము తెలియబడుతుందో దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సర్వము తెలియబడితే ఇంకెందుకు వెళ్తాం అంటే చెడు వైపుకి? చెడు మంచి అనేది కూడా వెళ్ళిపోతుంది. మన కర్తవ్యం నిర్వహించడమే మిగులుతుంది, మన ద్వారా జరగటమే మిగులుతుంది. మనం చేయటం ఉండదు. ఇక
మన ద్వారా జరుగుతుంది. బంధ విముక్తము మరుక్షణం మొత్తం సంఖ్యలన్నీ ఊడిపోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి సంఖ్యలు మొత్తం అప్రయత్నం అలాగా ఊడిపోతాయి అన్నమాట. ఊడి కింద పడిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. అది ఆ పద్ధతిలో మన అధ్యయనం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ జీవ పరిణామము. ఇది 4వ అధ్యాయము. జీవ పరిణామం. స్టేజీ రెడీ అయింది. ఈ స్టేజీ మీద నాటకం. అది ఈయన తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం లేకపోతే అసలు ఈ గొడవంతా ఉండేది కాదు. మరి ఆయన అన్నాడు, చాలా మంది కావాలి, నేను ఒక్కడనే ఉంటే నాకేం తోచడం లేదు, నాతో మాట్లాడేవాళ్ళు లేరు, నేను ప్రేమించాలంటే ఎవరు లేరు, నన్ను నేనేం ప్రేమించుకుంటాను, మనల్ని మనం ఎవరూ ప్రేమించుకోం కదా. సరే, ఇప్పుడంటే స్వార్థపూరితంగా ప్రేమించుకుంటున్నాం, అందుకని మనమే ముఖ్యమని మిగతా వాళ్ళందరినీ తోసేస్తున్నాం అనుకోండి. సరే అంటే దాని యొక్క ఇప్పుడు ఆయన ఏదైతే ప్రేమ కురిపించుతున్నాడో ఆ ప్రేమ మన మీద పెట్టుకున్నాం అనమాట. అది అంటే భూలోకానికి వచ్చినప్పుడు చిక్కదనం పెరిగింది. ఆ భావం యొక్క చిక్కదనం పెరిగి మనకి కేంద్రీకృతం అయిందనమాట. అది ఇప్పుడు మళ్ళీ పలచబడి మొత్తం అందరి మీదకి వచ్చేసేయాలన్నమాట. ఓకే. జీవ పరిణామం. ఒకదానిలో నొకటి దూరి ఉన్న లోకములను నిర్మించినవని నేను పై అధ్యాయంలో వివరించిన జీవ ప్రసారములన్నీయును, అంటే 7 శక్తి ప్రసారాలు వచ్చినాయని అనుకున్నాం కదా మనం. ఒక్కొక్క శక్తి ప్రసారంతో ఒక్కొక్క లోకం. ఇప్పుడు ఇవన్నీ ఈ జీవ ప్రసారాలు 7 కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నమాట? దేవుని 3వ మూర్తి నుంచి వెడలి వచ్చిన. అందుచేత క్రైస్తవ మత గ్రంథములలో ఆ మూర్తిని జీవదాతయని, మహా ఆకాశమునందలి జలములపై నివసించు పురుషుడని పేర్కొన్నది. దాన్నే మన పురాణాలు శేషశయనుడిగా, మనకి దక్షిణ సముద్రం మీద శేష తల్పం మీద నివసిస్తున్నటువంటి విష్ణు. ఇట్లా ప్రతి ఎవరి దానికి సంబంధించి, ఎవరి ఏ జాతికి సంబంధించి ఆ జాతికి ఇదే విషయం ఒకటే, వేరువేరుగా కొంచెం పద్ధతులుగా చెప్పుకొచ్చారు. ఇంకొక రకం పద్ధతిగా అట్లాగా ఒకే దాన్ని ఇంకొక రకం 2-3 రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. మహా ఆకాశమునందలే జలములపై నివసించు పురుషుడని పేర్కొన్నది. దివ్య జ్ఞాన గ్రంథములలో ఈ 7 ప్రసారములను మొత్తముగా తీసుకుని ప్రథమ ప్రసారము అని పేర్కొన్నది. ఇక ఇక్కడ ఏంటంటే మనుషులు ఇట్లాగా అనేది కాకుండా, భగవంతుడు, దేవుడు అన్న పేర్లు లేకుండా సైంటిఫిక్ గా కదా మరి మనం వివరిస్తున్నది. ఎందుకంటే ఈ సైంటిఫిక్ యుగానికి మరి సైంటిఫిక్ గా వివరించకపోతే ఇటు తిరగరు, మొత్తం ఆ టైప్ వెళ్ళిపోతుంటారు ప్రజలందరూ. మనందరం కూడా ఈ టైప్ ఎందుకు తిరిగాం? సైంటిఫిక్ గా వివరిస్తున్నారు కాబట్టి, రీజన్ ఉంది కాబట్టి ఇక్కడ. లేకపోతే ఈ టైప్ ఎందుకు వచ్చేవాళ్ళం మనం? రాము. రీజన్ ఉంది కాబట్టి, ఇక్కడ సైంటిఫిక్ గా వివరణ ఉంది కాబట్టి, సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ వీటన్నిటినీ ఇప్పుడు మనం వినటానికి ఇటు వచ్చాం, లేకపోతే దీని వైపుకి వచ్చేవాళ్ళం కాదు అన్నమాట. ఇంతవరకు లోకములు సిద్ధపరచబడి రసాయనిక మూల ద్రవ్యములు చాలా వరకు పుట్టి ఉండినప్పుడు రెండవ జీవ ప్రసారము బయలు వెడలను. స్టేజీ రెడీ అయిపోయింది, ఏవైనా చేసుకోవడానికి వీలుగా అక్కడ అమర్చున్నారు, అన్ని వస్తువులు అమర్చున్నారు. ఇక మనం దాని మీద నాటకం ఆడటమే ఆలస్యం అన్నమాట. అప్పుడేమైందనమాట? రెండవ ప్రసారం. ఎవరి నుంచి? రెండవ మూర్తి నుంచి. ఇంకా 3వ మూర్తి పని అయిపోయింది. 3వ మూర్తి పని ఆ ప్రథమ ప్రసారాన్ని ఇచ్చేసాడు, మేలకుండా ఉన్నాడు. అయితే ఇదేంటి, ఇలా వరుసగా వస్తూనే ఉంటుంది. అలలు వచ్చినట్టుగా సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నాం అనుకోండి, అలలు ఎప్పుడన్నా ఆగినాయా? ఒక 10 అలలు వచ్చి ఇంకా చాలులేండి అని ఆగలేదు. వస్తూనే ఉన్నాయి ఒడ్డుకి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి, మళ్ళీ వస్తుంటాయి. ఇలాగా అట్లాగే ఈ ప్రసారాలు వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అది నిరంతరము జరిగే ప్రక్రియ అన్నమాట.
సరే, ఎక్కడికక్కడికి మళ్ళీ ఈ మూడు ఎట్లాగా మనకి సిద్ధపరచబడటం 7 లోకాలు, ఆ సిద్ధపరచబడ్డ లోకాలకి సంబంధించి రెండో జీవ ప్రసారం రావడం, ఇదంతా మళ్ళీ దేనికి దానికి సంబంధించి జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు లోకములు సిద్ధపరచబడి రసాయనిక మూల ద్రవ్యములు చాలా వరకు పుట్టి ఉండినప్పుడు రెండవ జీవ ప్రసారము బయలువెడలేదు. ఈ జీవ ప్రసారాలు గనక మనకి క్లారిటీ వచ్చేస్తే, స్పష్టంగా అర్థమైతే, ఇంకా మనం ఏ గ్రంథమైనా కానీ దర్జాగా చదువుకోవచ్చు, ఎవరితోనైనా మనం మాట్లాడవచ్చు, ప్రతి సంఘటనని మనము విశ్లేషించవచ్చు. ఎక్కడ మనకి బెదరటం కానీ ఏమి ఉండదు అనమాట, కంగారు పట్టడం కానీ ఏమి ఉండదు. ఈ 3 ప్రసారాల్లోనే, ఇప్పుడు 3 ప్రసారాల్లో మొదటి ప్రసారము 3వ మూర్తి నుంచి వచ్చింది. ఏం జరిగిందో చూసాం మనం. మొత్తం లోకాలన్నీ సిద్ధపరచబడ్డాయి. 3వ మూర్తి నుంచి మొదటి ప్రసారం వచ్చి మొత్తం లోకాలన్నీ సిద్ధపరచబడ్డాయి. ఆ సిద్ధపరచబడ్డ లోకాల్లో మళ్ళీ పనిచేయటం కోసం జీవ పరిణామానికి సంబంధించి రెండవ ప్రసారం, 2వ మూర్తి నుంచి 2వ ప్రసారము బయలుదేరింది. ఇది దేవుని 2వ మూర్తి నుంచి బయలువెడలనది. అంటే ఎవరి కర్తవ్యం వాళ్ళది. వాళ్ళు నేను చేస్తున్నాను అనుకోవటం లేదు, వాళ్ళందరూ కూడా నా ద్వారా జరుగుతూ ఉంది. అక్కడ నిలబడ్డారు, వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ అమ్మవారు కూడా నా ద్వారా జరుగుతుందనే. అమ్మవారికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నదా, ప్రత్యేకమైన అస్తిత్వం ఉందా? అమ్మవారికి లేదు. ఆయన యొక్క సంకల్పమే అమ్మవారు. ఉన్నది ఒకడే ఒకడు, వాడికే అస్తిత్వం ఉంది కానీ ఇంకెప్పటికీ లేదు. ఆయన యొక్క సంకల్పమే అమ్మవారుగా వచ్చింది. కాబట్టి అమ్మవారు ఏమంటారు, ఇది నాదే ఉంది, నా ద్వారా జరుగుతుంది అంటుందా? ఇంత బ్రహ్మాండమైన సృష్టి కూడా జరుపుతూ ఈ సృష్టి జరిపేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కావలసిన శక్తిని తను అందజేస్తూ, వాళ్ళు కదలటానికి, వాళ్ళు పనిచేయటానికి కావలసినటువంటి అనంతమైన శక్తిని ఆమె అందజేస్తూ నా ద్వారా జరుగుతుంది అంటున్నాను. ఇట్లాగ అందరూ నా ద్వారా జరుగుతుంది. మనం కూడా ఆ పద్ధతిలోకి రావాలి. మన ద్వారా జరుగుతున్నది. ఎవ్వడికి సొంత వ్యవహారం లేదు. ఎందుకంటే ఆయన యొక్క ఆఫీసులో పనిచేస్తున్నాం మనందరం. ఆయన యొక్క సంకల్పంలో మనం పనిచేస్తున్నాం. ఆయన యొక్క సంకల్పం నెరవేర్చబడడానికి మనం పనిచేస్తున్నాం. ఆయన ఇచ్చ నెరవేరటానికి, ఆయన ఇచ్చ తాను పెక్కులు కావాలని, ఆ ఇచ్చ నెరవేరే కార్యక్రమమే ఇదంతా. ఆ కార్యక్రమంలో మనం భాగమై మన ద్వారా మన పని జరుగుతూ ఉంది. మన సొంత పని అనేది లేదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది దేవుని 2వ మూర్తి నుంచి బయలువెడలనది. ఆ ప్రసారము తనతో సంయోగ శక్తిని కొని తెచ్చను. ఇప్పుడు మొదటి ప్రసారంతో ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి వస్తువులన్నీ, కొన్ని అక్కడ వంటగదిలోకి, స్టోర్ రూమ్ లోకి వస్తువులు తెచ్చినట్టుగా మరి వాటిని కలపడం, సంయోగ శక్తి లేదు దానికి. మొదటి ప్రసారానికి సంయోగ శక్తి లేదు. ఆ సంయోగ శక్తిని ఈ 2వ ప్రసారం తీసుకొచ్చింది అనమాట. మూలకాలు ఉన్నాయి కానీ దేనికి దానికి విడివిడిగా అన్నట్టుగా ఉంది. కాకపోతే 8 భాగాలుగా 8 వాటి యొక్క ఆటమిక్ వెయిట్, వాటి యొక్క బరువుకి తగ్గట్టుగా 8 ఒక సమూహంగా, ఒక 8 సమూహంగా చేర్చబడి ఉంటున్నాయి. అంతవరకే తప్పితే సంయోగ శక్తి వాటికి రాలేదు. అంటే ఇక్కడ అష్టవసులు కూడా వచ్చేసారు. మనకి పురాణాల్లో చెప్పినటువంటి ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, మనకి అశ్విని దేవతలు ఇద్దరు, మొత్తం 33 కోట్ల దేవతలు అని మనకి ఒక పదం ఉంది కదా, ఒక మాట. దాంట్లో ఈ అష్టవసులు అనేది ఈ మొదటి ప్రసారంలోనే వచ్చేసారనమాట. ఎందుకంటే అష్టవసులు అంటే ఏమిటి, 7 మనకి బయటికి రావు. ఆ 8వది ఏదైతే ఉందో అది వ్యక్తం అవుతుంది అనమాట. మనకి మూలకాలన్నీ కూడా అట్లా వ్యక్తమైనవి. 8వ భాగం వ్యక్తమైంది అనమాట. దానికి ప్రతీకగానే, మనకి సంకేతంగానే భీష్ముడు నిలబడ్డాడు. మిగతా 7 గంగపాలయ్యారు. గంగాదేవికి మరి
మొత్తం అష్టవసువులు పుట్టారు కదా ఆమెకి శంతనుడి ద్వారా. పుట్టినప్పుడు ఏంటి అందరినీ గంగా నదిలో వేసేసి ఒక భీష్ముడి దగ్గర ఆగిపోయారు. కాబట్టి భీష్ముడు 8వ వస్తువుగా వచ్చాడనమాట. 8వ వస్తువు భూలోకంలో వ్యక్తమయ్యే ఇదిగా ఉంటుందన్నమాట. అది ఈ మొదటి ప్రసారంలో జరుగుతుందన్నమాట. అందుకని మనకి దాంట్లో ఏమిచ్చాడు మనకి ఆక్టేవ్స్ అన్నాడు, స్వరాష్టకములు. ఆక్టేవ్ అంటే 8వది అని, 8th. దానితో కూడినటువంటి స్వర సరళి యామత్ వంటివని భావించవచ్చు. అంటే మనకి సంగీతంతో కలిపి, అంటే ఇవన్నీ కూడా ఎట్లాగా ఒక క్రమ పద్ధతిలో ఎలాగ అమరుస్తున్నారు అది చెప్పుకొచ్చారనమాట. మొదటి ప్రసారం అంతా ఆ మాదిరిగా. ఇప్పుడు 2వ మూర్తి నుంచి బయలువెడలినది ఆ ప్రసారము తనతో సంయోగ శక్తిని కొని తెచ్చను. సంయోగ శక్తి ఈ 2వ ప్రసారము, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని లోకములలోనూ ఆయా లోకములకు సంబంధించిన మూల ద్రవ్యములు ఉన్నట్లు ఆ ప్రసారము చూచాను. ఆ మూల ద్రవ్యముల నది సంయోగము చేసి అంగక్రమము గల భూతములుగా నిర్మించి వానిలో ప్రవేశించి వానికి చైతన్యమై. ఇక్కడ కొత్తగా ఈ జీవులు పుట్టడం అనేది ప్రారంభమైందనమాట. అంగక్రమము గల భూతములుగా నిర్మించి రూపాలు కూడా ప్రారంభమైంది. ఆ రూపాల్లోకి తాను శక్తిగా చైతన్యంగా ప్రవేశించింది అనమాట. ఈ ప్రసారం ఏమైంది? 2వ ప్రసారము అంగక్రమము గల భూతములుగా నిర్మించి, భూతములు అంటే రూపాలు, వానిలో ప్రవేశించి వానికి చైతన్యమై. అంటే అవి కదలటానికి, పరిణామంలో ముందుకు వెళ్ళడానికి వాటికి చైతన్యంగా మారింది అనమాట. ఈ విధముగా అది 7 జీవవర్గులను నిర్మించను. ఎక్కడికక్కడ 7గా విభాగం వచ్చిందనమాట. దివ్య జ్ఞానము 7 జీవవర్గులు ఉన్నవని బోధించును. ఏలయనా దివ్య జ్ఞానము ప్రకారము మనుష్యుడు జంతు వర్గునకు భిన్నముగా భావించబడి స్థూల నేత్రములకు అగుపించని కొన్ని పరిణామావస్థలు కూడా ఈ వర్గులలో చేర్చబడి వానికి మధ్యకాలము నాటి ఎలమెంటల్ కింగ్డమ్స్ భౌతిక వర్గులు అని పేరు పెట్టబడను. ఇక్కడ ఇవన్నీ కూడా వరుసగా ఆ 7 జీవవర్గులు ఏంటి, వాటి వివరాలు మనకి అది రేపు చెప్పుకుందాం మనం. ఇప్పుడు స్పష్టంగానే మనకి అర్థమవుతుంది కదా. అదే సమయంలో ఒకటే ఇన్నిగా మారింది అనేది ఒక పక్కన గుర్తుపెట్టుకుంటూ, ఆ ఒకటిలో మనందరము ఉన్నాము. ఆ ఒకటే, మనమే ఒకటి ఒకటి ఒకటి, ఇంకొకటి లేదు ఇక్కడ ఉన్నది. దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ మనం మన అధ్యయనాన్ని కొనసాగిద్దాం. చివరికి ఆ తప్పిపోయిన తత్వ దర్శనము ఏదైతే ఉందో అది మనం దొరికింది అని అనుకునే ఆ తత్వ దర్శనంగా మారటం, అది మన కార్యక్రమం. మన యొక్క అంతిమ లక్ష్యం అది. తప్పిపోయిన తత్వ దర్శనము, దొరికిన తత్వ దర్శనము, అనుభూతి చెందిన తత్వ దర్శనము. ఎట్లాగా? త్రూ అండర్స్టాండింగ్, విజడమ్ అండ్ నాలెడ్జ్. ఈ మొత్తానికి మళ్ళీ ఆ సాధనలు ఏమీ లేవు అనుకుంటున్నాం కదా, ఈ మొత్తం పక్కన పెట్టేస్తున్నాం అన్నాం. అయితే ఒకటే ఒకటి ఏంటి? మన ద్వారా ఇదంతా జరగటం, మన చుట్టూ ఉన్నవారు అందరం కూడా, మనతో సహా మన చుట్టూ ఉన్న సమస్త జీవులు పరిపూర్ణులుగా మారుట. ఎందుకంటే ఆయన ఇచ్చేది, ఆ ఇచ్చ నెరవేరటం కోసమే ఈ కార్యక్రమం అంతా. దాన్నే మనం చెప్పుకుంటున్నాం, అంతేని కొత్తగా ఏం చెప్పట్లేం. మన కార్యక్రమం కూడా అదే. మనం చేసే పని కూడా సమస్త జీవులు పరిపూర్ణులు అవుట కొరకే. ఆ ఆఫీసులో కార్యక్రమం ఏంటి? భగవంతుడి యొక్క ఆఫీసు ఏంటి? ఆఫీసులో జరిగే కార్యక్రమం సమస్త జీవులు పరిపూర్ణులుగా మారుతారు. దాంట్లో పనిచేస్తున్నాం మనం. కాబట్టి అదే అనుకుంటున్నాం. ఆ ఒక్క మాటతోనే మొత్తం ఎగిరిపోతుంది. మిగతా అన్ని ఇంకా ఏమి లేకుండానే ఆ దైవానుభూతి మనలోకి ప్రవేశిస్తుంది. మనం దైవంగా మారిపోతాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదం.